రైట్గా పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ తీసుకున్న చర్యల్లో భాగంగా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయితే సింధు నది దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా పోకుండా డ్యాంల గేట్లు మూసివేసింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. దీంతో తాజాగా పాకిస్తాన్ భారత్ కు లేఖ రాసింది. సింధు నదీ జలాల పునః ఒప్పందంపై పునఃసమీక్షించాలని ఆ లేఖలో కోరింది. భారత్ ఈ విషయంలో మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తీసుకున్న చర్యలో భాగంగా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయితే సింధు నది దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా లేకుండా డ్యాంల గేట్లు మూసివేసింది భారత్ సర్కార్. అయితే దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. అయితే దీనిపై మళ్ళీ పునఃసమీక్షించాలంటూ కూడా పాకిస్తాన్ భారత్ ను వేడుకుంటుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సునీల్, దీనిపై అంటే భారత ప్రభుత్వం ఏమైనా పునఃసమీక్షిస్తుందా? ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సునీల్? పహల్గాం దాడి తర్వాత పాక్ కి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇక పహల్గాం దాడి జరిగిన 24 గంటల్లోనే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కి వెళ్లే సింధు జలాలని పూర్తి స్థాయిలో నిలిపివేసింది. సింధు నదిపై ఉన్నటువంటి ప్రాజెక్ట్ గేట్లు మూసివేయడంతో ఇక పాక్ వైపు ఉన్నటువంటి సింధు కావచ్చు, అదేవిధంగా చీనాబ్, జీలం నదుల వైపు పూర్తి స్థాయిలో ప్రవాహం తగ్గిపోయింది. పాక్ లో దాదాపుగా 90% భూభాగానికి ఈ 3 నదుల నుంచే నీళ్లు ప్రవహిస్తుంటాయి. వ్యవసాయం కావచ్చు, తాగునీరు పూర్తిగా సింధు నది మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక భారత్ పూర్తి స్థాయిలో గేట్లు క్లోజ్ చేయడంతో పాక్ లో ఇప్పుడు అక్కడ తీవ్ర నీటి ఎత్తడి ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత భారత్ చాలా చర్యలు చేపట్టింది. ఇక ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన 4 రోజుల్లోనే పాక్ దిగి వచ్చింది. భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ఉండగానే భారత్ ని పాక్ అధికారులు ఒక లేఖ రాశారు. ఇక సింధు నది నుంచి నీటి ప్రవాహాన్ని విడుదల చేయాలి అని చెప్పేసి కూడా గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి భారత అధికారులకు లేఖ రాశారు. ఇక మరి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు కూడా ఆ లేఖకు సంబంధించి అధికారులు కూడా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ పాక్ నుంచి అయితే భారత అధికారులకు సింధు జలాలను విడుదల చేయాలి, దేశంలో తీవ్రమైనటువంటి నీటి సమస్య నెలకొంది, ఒకవైపు సాగునీరు కావచ్చు, మరోవైపు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి భారత అధికారులకైతే పాక్ లేఖ రాసింది. ఇక భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఉగ్రవాదం తుదముట్టించేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పేసి భారత్ చెప్తా ఉంది. ఆ మేరకు మరి సింధు జలాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఇక సింధు నదికి సంబంధించి 1960లో ఇటు భారత్ పాక్ మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించి సింధు జలాలను పాక్ కి పంపించేందుకు ఒప్పందం కుదిరింది. ఇంకా ఒప్పందంలో భాగంగా తూర్పు వైపు ఉన్నటువంటి నదులకు సంబంధించి పూర్తి స్థాయిలో భారత్ లో ప్రవహిస్తాయి. పశ్చిమన ఉన్నటువంటి సింధు కావచ్చు, అదేవిధంగా జీలం, ఈ నదులన్నీ కూడా పాక్ వైపు వెళ్తుంటాయి. ఇక ఆ నదులకు ఉపనదులకు వెళ్లే నీళ్ళన్నీ కూడా సింధు గేట్లు భారత్ లో ఉన్నటువంటి భారత్ లోనే భూభాగంలోనే ఉంది. ఆ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితేనే సింధు కావచ్చు, ఆ ఉప నదికి నీళ్లు వెళ్తే ప్రస్తుతం అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పూర్తిగా ఎండిపోయినటువంటి నదులన్నీ కూడా ఎండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇటు భారత్ అయితే ఆర్జిస్తుంది. మరి ఇక దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుంది అనేది చూడాలి.
తాగునీటి అవసరాల అంటే కోసం సునీల్, నీటిని విడుదల చేస్తుందా? చూస్తున్నామంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రాబోతుంది. సో డెఫినెట్ గా కూడా పాక్ కి నీళ్లు రావాల్సిన పరిస్థితి, మనల్ని అడుక్కుంటున్న పరిస్థితి ఉంది. సో అంటే భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక మంచి హృదయంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన అటాక్ కూడా ఓన్లీ ఉగ్రవాద శిబిరాలపైనే చేశాం, కానీ పాక్లో ఉన్న సివిలియన్స్ పై మనం ఎక్కడ దాడి చేయలేదు. సో వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించారు, కానీ మనం ఎప్పుడు సానుకూలంగానే ఉన్నాము. సో ఈ కన్సిడరబుల్గా ఏమైనా భారత ప్రభుత్వం అక్కడ నదీ జలాలు ఎండిపోవడంతో అక్కడ అప్పుడు సాగునీటి కష్టాలు ఏర్పడబోతున్నాయి. సో ఆ విధంగా ఒకవేళ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందా? సో మొదటి నుంచి కూడా మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసం పోరాటం చేస్తున్నాం. సో ఇప్పుడేమైనా కండిషన్ పెట్టి మాకు అది ఇస్తే మేము రిలీజ్ చేస్తామనే దిశగా కూడా భారత ప్రభుత్వం ఏమైనా కండిషన్ పెట్టే అవకాశం ఉందా? ఎస్, మీరు అన్నట్టుగా ఆ అంశాన్ని కూడా భారత్ పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ దిగి వచ్చి నీటిని విడుదల చేయాలని చెప్పేసి లేఖ రాసింది. కాబట్టి భారత్ అధికారులు కూడా, ప్రధాని కావచ్చు లేకపోతే విదేశాంగ శాఖ, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సహృద్భావంగా ఆలోచించి పాక్ వైపు నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే పరిశీలిస్తుంది. కానీ ఎంతవరకు నీటిని విడుదల చేస్తుంది అనేది చూడాలి. పూర్తి స్థాయి సింధు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు ఇటు పాక్ వైపు నీటిని విడుదల చేస్తుందా, లేకపోతే పాక్షికంగా తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఆ నీటిని విడుదల చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఈ సింధు నదికి ఎప్పుడు కూడా వరద ప్రవాహం ఉంటుంది హిమాలయాల నుంచి. సో ఆ కారణంగా పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తకుండా తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటుందా, భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే ఆ విషయంలో భారత్ కొంత సానుకూలంగా వైఖరి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి అవసరాలకు కావచ్చు, వ్యవసాయానికి ఇటు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ప్రధాన అడ్డాగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కనుక భారత్ పై దాడులు చేస్తే పూర్తి స్థాయిలో ఇటు నీటిని నిలిపివేస్తామని చెప్పేసి చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో కండిషన్స్ అప్లై అన్నట్టుగా ఉంటుందా, మరి ప్రభుత్వం సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటుందా, కొన్ని రోజుల వరకు కొన్ని టీఎంసీల వరకు అని చెప్పేసి నీటిని విడుదల చేస్తుందా, ఎలా వ్యవహరిస్తుంది భారత ప్రభుత్వం అనేది కూడా మనం చూడాలి. బిందు ఎస్, అంటే సునీల్, అంటే సింధు నది జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు కూడా మనకి మీడియేటింగ్ చేస్తున్న పరిస్థితుల్లో అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఏమైనా అంటే ప్రపంచ బ్యాంక్కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాను మధ్యవర్తిత్వం పాక్ కోరినట్టుగా ఈ సింధు జలాల విషయంలో కూడా ప్రపంచ బ్యాంక్ ని కోరే అవకాశం కూడా కొట్టిపారేయలేం. ఖచ్చితంగా అటువంటి అవకాశాలను పాక్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ కనుక వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా భారత ప్రభుత్వం చాలా కండిషన్స్ పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ కండిషన్స్ కి పాక్ అంగీకరిస్తే మాత్రం సింధు జలాలకు సంబంధించి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక కండిషన్స్ కి అప్లై పూర్తి స్థాయిలో కనుక అప్లై కనుక లేకపోతే మాత్రం పాక్షికంగా కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తకపోయినప్పటికీ 1 ఫీట్ కావచ్చు, లేకపోతే 2 ఫీట్ల మేర అట్లాగా కొన్ని తీసుకొని మెజర్స్ తీసుకొని నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాక్ పై తీసుకున్న చర్యలో భాగంగా భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధు నది దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా పోకుండా డ్యాంల గేట్లు మూసివేసింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. దీంతో తాజాగా పాకిస్తాన్ భారత్ కు లేఖ రాసింది. సింధు నది జలాల ఒప్పందంపై పునఃసమీక్షించాలని ఆ లేఖలో కోరింది. భారత్ ఈ విషయంలో మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని తెలిపింది.